ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ఒక్కో క్రెడిట్ కార్డ్ని ఒక్కో కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసా. అంటే కొంతమంది అన్న నాకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి, ఎలాంటి జాయినింగ్ ఫీ పే చేయ, ఎలాంటి యాన్యువల్ ఫీ పే చేయ, జస్ట్ నాకు అవసరం పడ్డప్పుడు నేను కార్డ్ని యూజ్ చేసుకుంటా, మళ్ళీ బిల్ పేమెంట్ చేసేస్తా అంతే అంటారు. అండ్ ఇంకొంతమంది నేను ఆన్లైన్లో ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటా, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఎక్కువ షాపింగ్ చేస్తా, నాకు వాటిపైన క్యాష్ బ్యాక్ కావాలంటారు. అండ్ ఇంకొంతమంది యూటిలిటీ అని అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు అండ్ రీఛార్జెస్, డిటిహెచ్ బిల్స్, వీటన్నింటిపైన అంటే మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కదా ఇవన్నీ, సో వీటన్నింటిపైన కూడా క్యాష్ బ్యాక్ కావాలంటారు. అండ్ ఇంకొంతమంది పెట్రోల్, డీజిల్ పైన కూడా క్యాష్ బ్యాక్ కావాలంటారు. ఇలా ఒక్కో కేటగిరీలో ఒక్కొక్కరికి కార్డ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒక్కో కేటగిరీకి ఒక్కో తోప్ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేశా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ కేటగిరీలో క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే మీకు ఏ కేటగిరీలో మంత్లీ ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయో, సో ఆ కేటగిరీ రిలేటెడ్ నేను చెప్పిన కార్డ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ కార్డ్ని అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తా, ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అనుకుంటారు, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్డు 5% క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చింది అనుకోండి, మంత్లీ మా ఖర్చులు 10,000 రూపీస్ ఉంటాయి, సో 500 రూపీస్ సేవ్ చేసుకోగలం, ఆ 500 కోసం మేము కార్డు తీసుకోవాలా అనుకుంటారు. కరెక్ట్గా ఆలోచిస్తే సో మన మంత్లీ ఖర్చులు అనేటివి ఎప్పుడు ఉండేటివి, సో యూటిలిటీ ఇట్లాంటివన్నీ. కాబట్టి మీరు కార్డ్స్ని యూజ్ చేసి అవన్నీ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఇయర్లీ చాలా వరకు మనీ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసి మీకు రిక్వైర్మెంట్ ఉన్న కార్డు, మీకు సూటబుల్ అయ్యే కార్డు తీసుకోండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే చాలా మంది ప్రెజెంట్ ఎక్కువగా నన్ను అడుగుతున్న క్రెడిట్ కార్డ్, అది యూట్యూబ్లో కావచ్చు అండ్ బయట నా సర్కిల్లో కావచ్చు, అన్న మేము మా క్రెడిట్ కార్డ్ని ఫోన్పేకి లింక్ చేసుకోవాలనుకుంటున్నాం, బట్ అది లింక్ అవ్వట్లేదు, సో ఫోన్పేకి లింక్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉంటే చెప్పండి అని. సో ఫోన్పేకి క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవాలంటే అది రూపే క్రెడిట్ కార్డ్ అయి ఉండాలి. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్స్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి అందరికీ అవైలబుల్గా, అంటే అందరికీ ఎక్కువగా అప్రూవల్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ వచ్చేసి టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. టాటా కంపెనీ అండ్ హెచ్డిఎఫ్సి వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్లో ఈ కార్డ్ అనేది లాంచ్ అయింది. సో ఈ కార్డులో మీకు యూపీఐ పైన కూడా చాలా వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో యూపీఐ పైన కాకుండా ఫస్ట్ మెయిన్ క్యాష్ బ్యాక్ మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్డు తీసుకున్న వాళ్ళు టాటా నియో యాప్లో షాపింగ్ కనుక చేశారనుకోండి, మీకు ఏదైనా అవసరం ఉండి, ఇది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే, అందులో మీకు 10% క్యాష్ బ్యాక్ కాయిన్స్ అనేది వస్తాయి, నియో కాయిన్స్. ఒక నియో కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. మీరు ఆ నియో కాయిన్స్ని మళ్ళీ మీరు యాప్లో యూజ్ చేసుకుని ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. టాటా రిలేటెడ్ ప్రతి బ్రాండ్లో, స్క్రీన్ పైన చూపిస్తున్న ప్రతి బ్రాండ్లో మీరు నియో కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే టాటా రిలేటెడ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఎక్కడైనా, అక్కడ కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇందులో నుంచి మీరు బిల్ పేమెంట్ చేసినా కానీ, మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్, డిటిహెచ్ బిల్లు, గ్యాస్ బిల్ ఇట్లాంటివి ఏవి పే చేసినా కానీ మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఎల్పిజి సిలిండర్ బిల్ అనేది 1000 రూపీస్ అనుకోండి, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అందులో వస్తుంది. పవర్ బిల్ 1000 రూపీస్ అనుకోండి, అందులో కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మెయిన్లీ యూపీఐ కార్డు కాబట్టి, సో మీరు ఈ కార్డుతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి అప్లై చేసుకుంటే. మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి పోర్టల్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఫీ అనేది ఉంటుంది, బట్ నేను టాటా ప్లాట్ఫామ్ లింక్ ప్రొవైడ్ చేశాను మీకు. సో టాటా ప్లాట్ఫామ్లో ప్రజెంట్ వాళ్ళు 0 జాయినింగ్ ఫీతో మీకు కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి మీకు ఇయర్లీ 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఇయర్లీ 3 lakhs కంటే ఎక్కువగా స్పెండ్ చేయగలిగితే మీరు ఆ ఫీ అనేది కూడా మీకు వేవ్ ఆఫ్ అయిపోద్ది, అంటే ఎలాంటి ఫీ లేకుండా మీరు కార్డు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తా, ఆ వీడియో లింక్ కూడా ఇస్తా, వీడియో చూస్తూ అప్లై చేసుకోండి. తర్వాత చాలా మంది మేము ఆన్లైన్లో షాపింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం, సో ఆన్లైన్ షాపింగ్స్ పైన క్యాష్ బ్యాక్ కావాలంటారు. సో ఆన్లైన్ అంటే మన ప్లాట్ఫామ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా ఉంది, టాటా క్లిక్ ఉంది, ఇట్లా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పై ఐసిఐసిఐ ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఓన్లీ అమెజాన్లో పర్చేజ్ చేస్తేనే మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ ఉంది, ఆ కార్డ్ ద్వారా మీరు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తేనే మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది, 5% వరకు. బట్ ఇట్లా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క కార్డు తీసుకోవాలంటే మనకు వీలవ్వదు కదా. అదే మీరు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మీరు ఆన్లైన్లో ఏ మర్చెంట్, ఏ ప్లాట్ఫామ్లో అయినా షాపింగ్ చేయండి, మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది అమెజానే కానివ్వండి, ఫ్లిప్కార్టే కానివ్వండి, మింత్రానే కానివ్వండి, అది ఇంకేదైనా కానివ్వండి, మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తే చాలు మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ మంత్లీ మ్యాక్సిమం మీరు 5000 వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో ఒక మొబైల్ తీసుకుంటున్నారు ఒక ప్లాట్ఫామ్లో, ఆ మొబైల్ కాస్ట్ 1 lakh ఉంది అనుకోండి, ఆ 1 lakh మొబైల్ మీరు కార్డ్తో పర్చేజ్ చేస్తే మీకు 95,000 రూపీస్కి వచ్చేసినట్లు లెక్క, అంటే 5,000 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మంత్లీ క్యాపింగ్ అనేది 5,000 రూపీస్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 5,000 రూపీస్ కూడా ఎర్న్ చేయొచ్చు మీరు ఏదైనా షాపింగ్ చేస్తే. సో ఇంతకు మించిన క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్ అనేది ప్రజెంట్ మార్కెట్
మార్కెట్లో లేదు, అది 5,000 క్యాపింగ్తో ఉండొచ్చు కొన్ని, బట్ క్యాపింగ్ అయితే ఉంటాయి. సో ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. ఆఫ్లైన్లో కూడా 1% క్యాష్ బ్యాక్ ఇస్తుంది కొన్ని మర్చెంట్స్లో, బట్ మెయిన్లీ ఆన్లైన్కి మాత్రం 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 999 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అండ్ యాన్యువల్ ఫీ కూడా 999 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. బట్ మీరు ఇయర్లీ 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది ఉండదు, మీకు రివర్స్ అనేది చేసేస్తారు పేమెంట్. సో ఈ కార్డుకి అప్లై చేసుకున్న లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అఫీషియల్ పేజ్ నుంచి కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో చూస్తూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ చాలా మంది 50% ఆఫ్ ది పీపుల్ మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి అని అడుగుతారు. సో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి చాలా ఉన్నాయి, బట్ ది బెస్ట్ వచ్చేసి ఐడిఎఫ్సి మిలీనియా కానీ ఐడిఎఫ్సి క్లాసిక్ క్రెడిట్ కార్డ్ కానీ. సో ఇది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు, ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా ఉండదు. అండ్ లైఫ్ టైం ఫ్రీ కాబట్టి రివార్డ్స్ పాయింట్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఉండదు. సో నార్మల్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి, అండ్ ఆ రివార్డ్ పాయింట్స్ మీకు ఎక్స్పైర్ కావు. సో కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత, కొన్ని రోజులు కాదు చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత అన్ని కాయిన్స్ని ఒకేసారి మీరు రిడీమ్ చేసుకుంటే అన్ని పాయింట్స్ని సో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వాటిని. బట్ ఇందులో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇస్తూ కూడా వీళ్ళు మనకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 2 lakh వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదొకటి ఇందులో బెనిఫిట్, ఎందుకంటే మనం ఇయర్లీ ఫీ కట్టే క్రెడిట్ కార్డ్సే ఇట్లాంటి యాక్సిడెంటల్ బెనిఫిట్ కవర్ అనేది ఇవ్వట్లేదు, ఇదొకటి బెనిఫిట్. అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది 4-wheeler ఉన్న వాళ్ళకి, దాని వర్త్ 1350 రూపీస్ ఉంటుంది, అది కూడా యూజ్ అవుతుంది ఎవరైనా యూజ్ చేసుకుంటే. సో ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ, కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, ఎలాంటి హిడెన్ ఛార్జెస్ అనేది లేదు. ఇన్ కేస్ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఐడిఎఫ్సి కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీరు వీళ్ళ క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్ కాలేరు అనుకోండి, అది ఇన్కమ్ వల్ల సిబిల్ స్కోర్ వల్ల ఏదైనా రీజన్ అవ్వండి, ఎలిజిబుల్ కాకపోయినట్లయితే మీకు వావ్ క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. వావ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు, అది మీకు రికమెండ్ చేస్తుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డులో 2000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ కార్డ్ని తీసుకోవచ్చు. సో ఆ కార్డుతో కూడా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఇవన్నీ కూడా వస్తాయి, అది మీ ఇష్టం ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటారా తీసుకోరా అనేది, బట్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ తర్వాత మెయిన్లీ చాలా మంది అడిగేది యూటిలిటీ పైన క్యాష్ బ్యాక్ కావాలంటారు. సో యూటిలిటీలోకి వచ్చేసి మన మంత్లీ ఖర్చులు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి యూటిలిటీ ఖర్చులు అనేది ఉంటాయి. మంత్లీ ఖర్చుల్లో మెయిన్ యూటిలిటీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పవర్ బిల్లు అండ్ రీఛార్జెస్, గ్యాస్ బిల్లు, డిటిహెచ్, వాటర్ బిల్. సో ఇవి మెయిన్ యూటిలిటీ బిల్స్. సో వీటిపైన కూడా మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డు మీ యూటిలిటీ బిల్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మంత్లీ క్యాపింగ్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 రూపీస్ అనేది మంత్లీ యూటిలిటీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి, మీకు 5% అంటే అందులో నుంచి 500 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. సో 500 into 12 months 1 yearకి మీకు 6,000 రూపీస్ అయితే సేవ్ అవుతుంది ఈ కార్డ్ ద్వారా. సో ఈ 500 క్యాపింగ్ అనేది అంతకుముందు లేదు. సో ఇది 2023 ఎండింగ్లో ఈ క్యాపింగ్ అనేది తీసుకొచ్చారు, ఎందుకంటే సో క్యాపింగ్ లేకపోవడం వల్ల చాలామంది మిస్యూజ్ చేసుకున్నారు దీన్ని, కాబట్టి క్యాపింగ్ అనేది తీసుకొచ్చారు. సో క్యాపింగ్ తీసుకొచ్చిన బెటర్, ఎందుకంటే 5% క్యాష్ బ్యాక్ అంటే 10,000 యూటిలిటీ బిల్ వరకు మనకు యూజ్ అవుతుంది. 10,000 కంటే ఎక్కువ యూటిలిటీ బిల్స్ మనకు మ్యాక్సిమం ఉండవు. సో వర్త్ కార్డ్ ఇది. సో యూటిలిటీ బిల్స్ పే చేసే వాళ్ళు ఈ కార్డ్ని తీసుకోండి. అండ్ స్విగ్గీ, జొమాటో, ఓలాలో కూడా 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అదర్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ పైన కూడా, అంటే వేరే మర్చెంట్స్లో కూడా 2% వరకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. బట్ మెయిన్లీ యూటిలిటీ బిల్స్కి మాత్రం ఈ కార్డ్ అనేది తోప్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు యూటిలిటీ బిల్స్ అనేది త్రూ గూగుల్ పే నుంచి పే చేస్తే మాత్రమే, ఈ కార్డ్ని యూజ్ చేసి త్రూ గూగుల్ పే నుంచి పే చేస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఈ కార్డ్ నెంబర్ అనేది మీరు ఫోన్పేకో పేటీఎంకో వెళ్ళిపోయి అక్కడ నుంచి పే చేశారనుకోండి, మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇది ఒకటి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. గూగుల్ పే నుంచి కూడా ఈజీయే, మీకు ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. అది కూడా మంచి ప్లాట్ఫామే గూగుల్ పే కూడా. సో వీళ్ళు పార్ట్నర్డ్ కాబట్టి సో ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు గూగుల్ పే నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేసుకొని క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ కార్డ్కి అప్లై చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, లింక్ పైన క్లిక్ చేసి కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ కార్డుకి సంబంధించిన జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా మంది ఫ్యూయల్ పైన కూడా క్యాష్ బ్యాక్ కావాలంటారు, ఎందుకంటే కొంతమంది ఆఫీసెస్కి 2 wheelers పైన వెళ్తూ ఉంటారు, 4 wheelers పైన వెళ్తూ ఉంటారు, అండ్ బిజినెస్ యూజెస్కి కూడా చాలా వెహికల్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయినాయి కాబట్టి సో అందులో కూడా కొంచెం క్యాష్ బ్యాక్ వస్తే బెటర్ అని చాలా మంది ఒపీనియన్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని బ్యాంక్స్ అనేది ఫ్యూయల్ పైన కూడా క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ని లాంచ్ చేశాయి. సో అందులో ది బెస్ట్ వర్త్ కార్డ్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు. సో ఇందులో వీళ్ళు క్యాష్ బ్యాక్ ఎంతవరకు పొందొచ్చు అని చెప్తున్నారంటే అప్ టు 6.5% వరకు మీరు ఫ్యూయల్ పైన క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ 6.5%లో 1% అనేది సర్చార్జ్ వైవర్ కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం 5.5 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి మీరు హెచ్పిసిఎల్ ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి కదా, సో హెచ్పిసిఎల్ ఫ్యూయల్ పంప్స్లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన ఈ కార్డ్ని యూజ్ చేసి, లేకపోతే ఇన్ కేస్ మీకు హెచ్పిసిఎల్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా, సో అందులో ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 10,000
రూపీస్ అనేది మీకు మంత్లీ ఫ్యూయల్కి యూజ్ చేశారనుకోండి, మీకు 400 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. వాల్యూ బ్యాక్ పాయింట్స్లో వస్తాయి. సో వాల్యూ బ్యాక్ పాయింట్స్ అనేది ఐడిఎఫ్సి రివార్డ్స్లో ఉంటాయి. అవి తర్వాత మీరు రెడీమ్ చేసుకోవచ్చు. వాటికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. ఇది కూడా ఒక పెద్ద బెనిఫిట్. సో ఈ ఫ్యూయల్ పైన క్యాష్ బ్యాక్ క్యాపింగ్ లిమిట్ వచ్చేసి మంత్లీ మీరు 10,000 రూపీస్ లోపు మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 10,000 రూపీస్ దాటితే ఆ దాటిన అమౌంట్కి క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో క్యాపింగ్ మాత్రం 10,000, అంటే 10,000 రూపీస్ ఫ్యూయల్ పర్చేజ్ చేశారనుకోండి, మీకు 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా 1.5% క్యాష్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు. టోటల్గా 5.5% తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఎక్స్ట్రా 1.5% క్యాష్ బ్యాక్ ఎట్లా తీసుకోవచ్చు అని అంటే, వీళ్ళది హెచ్పీ పే అనేది ఉంటుంది యాప్. సో హెచ్పీ పే యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్డ్ని లింక్ చేసుకున్నారు అనుకోండి, సో ఐడిఎఫ్సి పవర్ ప్లస్ కార్డ్ని దీన్ని లింక్ చేసుకొని మీరు ఎక్కడైతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటున్నారో అక్కడ ఈ యాప్ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు ఆ 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ ఈ 1.5% క్యాష్ బ్యాక్ కాయిన్స్ అనేది హెచ్పీ పే యాప్లో మీకు యాడ్ అవుతాయి. సో ఈ హెచ్పీ పే యాప్లో మీకు మంత్లీ 5,000 మ్యాక్సిమం 5,000 రూపీస్కి కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. ఇందాక కార్డ్ స్వైప్ చేస్తే 10,000 కదా అక్కడ లిమిట్, ఇక్కడ 5,000 మ్యాక్సిమం. అంటే 5,000లో 1.5% అంటే 75 రూపీస్ అనేది హెచ్పీ పే యాప్లో మీకు ఆ వర్త్ కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. ఈ కార్డ్కి జాయినింగ్ ఫీ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. బట్ మీకు వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి వర్త్ 1650 రూపీస్ మీకు వెల్కమ్ బెనిఫిట్ వౌచర్స్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఆ స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి. అండ్ రెన్యువల్ ఫీ కూడా 499 రూపీస్ ఉంటుంది. బట్ మీరు ఇయర్లీ 1.5 lakh కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు ఆ రెన్యువల్ ఫీ అనేది మీకు రివర్సల్ అయిపోద్ది 499 అనేది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్కి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీలో ఎవరికైనా 10,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను ఫ్యూయల్కి మంత్లీ, అండ్ 10,000 కంటే ఎక్కువ స్పెండ్ చేసినా నాకు ఈ 5.5 క్యాష్ బ్యాక్ రావాలి అని అనుకుంటే మీరు ఎస్బీఐ బీపీసీఎల్ ఓక్టాన్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ అది బీపీసీఎల్ పెట్రోల్ పంప్స్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇందాకటి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ కార్డ్ వచ్చేసి హెచ్పీసీఎల్లో, ఇది బీపీసీఎల్లో. బట్ దీనికి జాయినింగ్ ఫీ 1499 ఉంటుంది. ఎస్బీఐ ఓక్టాన్ కార్డుకి యాన్యువల్ ఫీ కూడా 1499 ఉంటుంది. కొంచెం ఎక్కువ ఛార్జెస్ కాబట్టి సో నేను ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ని అయితే మీకు రికమెండ్ చేశా. ఇన్ కేస్ మీరు మంత్లీ 10,000 కంటే ఎక్కువగా ఫ్యూయల్ పైన స్పెండ్ చేస్తే మీరు ఎస్బీఐకి కూడా వెళ్ళొచ్చు ఓక్టాన్ క్రెడిట్ కార్డ్కి. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కార్డుకి అప్లై చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్లో మీకు కావాల్సిన కార్డుని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్ బెస్ట్ క్రెడిట్ కార్డ్స్. సో ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ కార్డ్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కంపల్సరీగా అవసరం పడుద్ది. ఎందుకనంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఏదో ఒక కేటగిరీలో ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంటాయి. సో అందులో వాళ్ళ మనీ సేవ్ అవ్వాలి అని అంటే సో ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.